హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా చేశారు నందిని గారు. ఈరోజు మన ఛానల్లో చాలా హెల్తీ అండ్ టేస్టీ రెసిపీ ఒకటి చూద్దాము. ఇది కిచిడీ టైప్లో ఉంటుంది, కానీ కిచిడీ కాదు. కిచిడీ మనం రైస్ అండ్ ఎర్రకందిపప్పు అట్లా చేస్తాం కదా, బట్ నేను ఈ ప్రాసెస్లో రైసే యూజ్ చేయకుండా మంచి ఒక హెల్దీ ప్రాసెస్లో చేశాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి. చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే చేస్తే ఈ రెసిపీ చాలా చాలా బాగుంటుంది. సో దీనికోసం నేను 1 కప్ గోధుమ రవ్వ తీసుకున్నాను అండ్ 1/2 కప్ పెసరపప్పు తీసుకోవాలి. 1 కప్ గోధుమ రవ్వకి 1/2 కప్ పెసరపప్పు సరిపోతుంది. సో ఈ రెండింటిని మంచిగా నీట్గా వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇది రైస్ లాగా నానబెట్టే అవసరం లేదు, జస్ట్ వాష్ చేసి పక్కన పెట్టుకొని దీనిలోకి మనం ఏమేమి వెజిటేబుల్స్ వేయాలో చూద్దాము. నేను ఒక ఆనియన్, ఒక టమాటో అండ్ 2 లేదా 3 పచ్చిమిర్చి, ఒక క్యారెట్ తీసుకున్నాను. ఇంకా మీ దగ్గర ఏమైనా ఆకుకూరలు ఉంటే లైక్ మెంతికూర, తోటకూర, పాలకూర, చుక్కకూర, ఏ ఆకుకూర ఉన్నా కూడా అది వేసుకోవచ్చు. సో వేసుకున్న తర్వాత ఇలా వాష్ చేసి పెట్టుకున్న దానిలో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్, టమాటో, క్యారెట్ అన్నీ కూడా వేసుకొని వాటర్ పోసుకొని ఇది రైస్ ఉడికించినట్లే ఉడికించాలన్నమాట. వాటర్కి కొలత అంటూ అట్లా ఏముండదు. మనకి థిక్ కన్సిస్టెన్సీ కాకుండా కొంచెం లూజ్గా వచ్చేలాగా చేసుకుంటే ఇది చాలా ఈజీగా ఉంటుందన్నమాట తినడానికి కూడా. సో ఇప్పుడు మనం వాటర్ కూడా యాడ్ చేసేసిన తర్వాత మనం రైస్ ఎలా పెట్టుకుంటామో అలానే పెట్టుకోవాలి. దెన్ నెక్స్ట్ ఒక 3 విజిల్స్ సరిపోతుంది. అండ్ 3 విజిల్స్ వచ్చి ఉడికిన తర్వాత కుక్కర్ స్టీమ్ అంతా పోయిన తర్వాత ఓపెన్ చేస్తే ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను కదా కన్సిస్టెన్సీ అలా ఉండాలి. ఒకవేళ మీకు అలా లేదు అని అంటే కొంచెం మీరు వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. వాటర్ యాడ్ చేసుకొని సిమ్లో పెట్టుకొని ఒకసారి స్టవ్ పైన పెట్టి ఒక 5 to 10 మినిట్స్ అది బాయిలింగ్ వచ్చే వరకు ఉంచితే బాగుంటుంది. సో దీనికోసం మనం ఒక మంచి పోపు పెట్టుకోవాలి. ఆ పోపే ఈ కిచిడికి చాలా చాలా టేస్ట్ వస్తుందన్నమాట. సో స్టవ్ పైన దీన్ని పెట్టుకొని కొంచెం ఒక 2-3 మినిట్స్ బాయిలింగ్ వచ్చిన తర్వాత పోపు ప్రిపేర్ చేసుకోవాలి. ఈ పోపు కోసం మనం ఆయిల్ అట్లా యూజ్ చేయకూడదు. నెయ్యితో వేసుకుంటే మాత్రమే ఈ కిచిడి చాలా టేస్ట్ ఉంటుందన్నమాట. సో ఇది మనం ఒక స్టవ్ పైన పక్కన పెట్టేసుకొని ఇలా బాయిలింగ్ వచ్చేలా చూసుకుందాము. దెన్ మనం ఇంకొక స్టవ్ పైన పోపు ఎలా పెట్టుకోవాలో చూద్దాము. సో ఒక చిన్న పోపుది పెట్టుకొని దానిలో 2 to 3 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. ఆ నెయ్యిలో ఫస్ట్ ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర, అలాగే 1 ఇంచ్ అల్లం ముక్క చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఇవన్నీ లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత కొంచెం జీడిపప్పు మస్ట్ అండ్ షుడ్. జీడిపప్పు వేస్తే ఆ కిచిడీతో పాటు చాలా బాగుంటుంది తినడానికి. అండ్ జీడిపప్పు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకొని ఈ పోపు అంతా కొంచెం బాగా మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న ఈ గోధుమ రవ్వ పెసరపప్పు ఏదైతే ఉందో దానిలో కలిపేసుకోవాలి. మంచిగా నెయ్యి అంతా రవ్వకి పట్టేలాగా తిప్పుతూ కలుపుకోవాలి. అంతే, స్టవ్ ఆఫ్ చేసుకొని వేడిగా సర్వ్ చేసుకొని మీకు ఇంకా నెయ్యి కావాలి అని అంటే తినేటప్పుడు ఇంకా వేడి పైన నెయ్యి వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. ట్రై చేయండి. ఇది కాంబినేషన్గా మనకి పల్లీ చట్నీ చాలా బాగుంటుంది. రాయలసీమ సైడు కిచిడి విత్ పల్లీ చట్నీ తింటారు కదా, సూపర్ టేస్ట్ ఉంటుంది. ఒకసారి పల్లీ చట్నీతో కూడా ట్రై చేయండి. ఇలా నార్మల్గా తిన్నా కూడా బాగుంటుంది, అలాగే పల్లీ చట్నీతో కూడా చాలా టేస్ట్ ఉంటుంది. ఇది ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అంతే. మీరు ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఎలా చేశారు నందిని గారు. సో ఇలా కన్సిస్టెన్సీ చల్లారిపోయినా కూడా ఇలాగే ఉంటుంది. మీరు కూడా నేను చెప్పిన కొలతల్లో మీరు చేసుకుంటే ఇదే టేస్ట్తో వస్తుందన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.